తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు, కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి, రేపు రాత్రి 8 గంటల వరకు బ్యాన్. ఈసీ మానుకోట్లో ఈసీ నోటీసులు అందజేత వెంటనే ప్రచారం ఆపేసినటువంటి బీఆర్ఎస్ అధినేత ఈడ తెలంగాణ ఆవాజ్పై, తెలంగాణ ప్రశ్నించే గొంతుకపై కత్తి పెట్టిర్రు. కావాలని చెప్పి ఎన్నికల సంఘం ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేసుడితోటే మీరు 48 గంటలలో ప్రచారం నిలిపివేయాలని చెప్పి మరి ఇక్కడ ఎన్నికల అధికారి ఇక సంతకం పెట్టించుకుంటా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. డైరెక్ట్ అక్కడ ఏదైతే ఆయన బస్ యాత్రలు ఉన్నాడో ఆడే సంతకం పెట్టించుకుంటా ఉంటే మరి రేవంత్ మాటల సంగతి ఏంటి? మరి ఇప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడిండు, కేసీఆర్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఆయన మీద ఈసీ చర్యలు తీసుకుంటా ఉన్నది, 48 గంటలు మరి నిషేధిస్తా ఉన్నది. ఆయన ఎటువంటి ప్రచారాలు చేయొద్దని చెప్పి నిషేధిస్తా ఉంది. కానీ మరి రైట్ ఇక్కడ ఆంక్షలు ఆయన మీద విధించిండ్రు బాగానే ఉంది. కానీ మరి రేవంత్ మాటల సంగతి ఏంటి? నా ప్రచారంపై నిషేధం, 48 గంటలే, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు, బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండవు, ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు, 5 నెలల్లో తెలంగాణ అంతా ఆగమాగం, మహబూబాబాద్ జిల్లాను సీఎం తీసేస్తారట, గోదావరిని ఎత్తుకెళ్తానన్నటువంటి మోదీకి బుద్ధి చెప్పాలి, నినాదాలు లాగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు, దుష్ట పరిపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు, మహబూబాబాద్ రోడ్ షోలో ఇక కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేను మాట్లాడినా రైట్, మరి నా మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. పండబెట్టి మెడల ఈ పేగులు మెల్లేసుకుంటాం, నీ చెడ్డీ గుంజుకుంటా, తర్వాత ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండు కదా. ఆయన మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం ఎన్నికల సంఘానికి. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు? మరి మాట్లాడేటటువంటి గొంతుకపై కూడా ఎందుకు కత్తి పెడతా ఉందని అది క్లియర్గా మాట్లాడుకుంటూ ఇక రైట్ ఏదేమనే కానీ 48 గంటల నిషేధం మంచిదే, కానీ దానికి డబల్గా మా కార్యకర్తలు పనిచేస్తారని చెప్పి కేసీఆర్ చెప్పడంతో పాటు మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే ఎజెండా. గోదావరి నీళ్ళేమో మోదీ గారు ఎత్తకపోతున్నాడు, సోద్యం జరుగుతూ ఉన్నది, 5 నెలలల్లా సోద్యం జరుగుతూ ఉన్నది, సోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారు. కానీ మన నీళ్లు, మన పైసలు, మన నిధులు మొత్తం కూడా పక్కకి దారి మరలిపోతా ఉంటే మరి ఒక ముచ్చట కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ నేను ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే నా గొంతు నొక్కే ప్రయత్నం చేసి నాకు నోటీసులు ఇస్తా ఉందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మానుకోట మహబూబాబాద్లో రోడ్ షోలో కూడా ఎంతమంది జనాలు వచ్చారో కూడా మనకు కనపడతా ఉన్నది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు పోటెత్తిన జనసందోహం, మానుకోట వద్ద బస్సులోనే ఈసీ నోటీసులు అందజేస్తున్న కొరవి తహసీల్దార్, చిత్రంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఇక సంతోష్ కుమార్ అనే వార్త కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరి ఎన్నికల సంఘం ఒకవైపే చూస్తుందా? ఒకవైపే కాకుండా ప్రధాన పార్టీల వైపు, అన్ని పార్టీల వైపు చూడాలి. ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో మేము కూడా ఫిర్యాదులు ఇచ్చినాం, ఆ ఫిర్యాదులను కూడా చూసుకొని మీరు ముందుకు పోవాలి. కానీ కేవలం కావాలని చెప్పి మరిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉండి, ఆయన కుల ఉద్వేగాలను రేకెత్తించలేదు, మతాన్ని ఎంత మాత్రం ఆడుకోలేదు, జాతుల వైరాన్ని జాతీయ ప్రధాన శానంగా చేయలేదు. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారు అంతే. మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా? మీకు వారు ఇచ్చిన మాటలు ఇప్పుడు నెరవేరాయి? తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నాయి? తర్వాత మీ తరపున ఎవరు కొట్లాడాలి? కేసీఆర్ వేస్తున్న ఈ ప్రశ్నలకు తెలంగాణ దద్దరిల్లుతున్నది. ప్రతి పట్టణంలో రోడ్డంతా ప్రవంజనంగా జనషోగా మారుతా ఉన్నది. మరి కేసీఆర్ అదే చెప్తున్నాడు కదా. కేసీఆర్ ఏం చెప్తున్నాడు అంటే, నేనేమి మతముల గురించో లేకపోతే ఇంకో వాటి గురించి నేను విధ్వంసపూర్వకంగా చేయట్లేదు. కానీ మరి ఇక ఏదైతే ఉందో మా ప్రభుత్వం ఎట్లుంది, పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశం కోసం, రాష్ట్రం కోసం, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది, తర్వాత దేశం కోసం ఏం చేసింది, వీటన్నిటిని నేను వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి, రిజర్వేషన్ల మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరైతే ఉందరో వాళ్ళందరినీ కూడా పక్కగా పెట్టి మరి నేను ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నా మీద ఈసీ కన్నెర చేసి నా మీద నిషేధం వహించిందని కూడా మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఉద్దేశించి కూడా మానుకొండ సభలో మాట్లాడుతూ ఉన్నారు. సీఎం అంటూ ఆపలేని నినాదాల హోరుతో ఊరూరా మారుమోగుతున్నది. రైతు, ముసలి, మహిళ, యువత మళ్ళీ మా ఓటు కేసీఆర్ కానీ నినదిస్తున్నది. ఇంకేముంది, తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న పార్టీ, అధికారం శాశ్వతం అనుకుంటున్న మరో పార్టీ, రెండు కేసీఆర్ గర్జనకు ఇక ఉలిక్కిపడ్డాయి. ఫలితంగా తద్వారా ఏం చేశారంటే ఒక 2 రోజులు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ని వెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఏం పర్లేదు, ఖచ్చితంగా కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారు, మళ్ళీ సీఎం ఆయనే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు, ఈ యొక్క
కార్యక్రమాలు కూడా చేపడతా ఉందనే అంశం కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది.